సార్ 'మంచు విష్ణు కన్నప్ప' ఉమ్. సో ట్రైలర్ కూడా వచ్చింది. ప్రీ రిలీజెస్ కూడా గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్ అన్నీ కూడా స్టార్ట్ చేశారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే 'భక్త కన్నప్పతో' ముందు నుంచి కూడా పోల్చడం అనేది జరుగుతుంది. సో అదే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది? మీరేమైనా నా మాట్లాడారా మోహన్ బాబు గారితో? నేను ఏమైనా చూడడం మాట్లాడాను జరిగిందా నేను రష్ గాని? మాట్లాడాను సినిమా బాగా వచ్చింది, దాని గురించి నో డౌట్. బాగా రావడం ప్లస్ మోహన్ లాల్ అవ్వచ్చు, అక్షయ్ కుమార్ అవ్వచ్చు, ఆ, మనోడు అవ్వచ్చు, అందరూ కూడా ప్రభాస్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా విషయం లేకుండా ఊరిని ఏదో వచ్చేసారు. అసలు గెస్ట్ అపీరెన్స్లా కాదు, ఒక్కొక్కరిది ఒక క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంది, ఒక ఇంపార్టెన్స్ ప్రకారం చేస్తారు. అసలు ఇక్కడ కథలో మెయిన్ ఏంటంటే ఆడియన్స్కి ఒక్క పాయింట్ అమ్మా, ఆ పాయింట్ ఎక్కిందంటే పెద్ద హిట్. ఆ పాయింట్ ఎక్కకపోతే దెబ్బతింటది. ఏమిటి ఆ పాయింట్? ఇది భక్త కన్నప్ప కాదు. ఫస్ట్ బేసిక్గా తెలుసుకోవాలి, ఇట్స్ నాట్ భక్త కన్నప్ప. భక్త కన్నప్ప వేరు, కన్నప్ప వేరు. భక్త కన్నప్ప కేవలం భక్తుడైన కన్నప్ప యొక్క కథ, ఒక భక్తుడైన కన్నప్ప కథ అది. అది బ్రహ్మాండం, ఆయన కృష్ణరాజు గారు బ్రహ్మాండం తీశారు, అయిపోయి. ఈ కథ ఏంటంటే భక్తుడు అనేది లాస్ట్ ఫేజ్, క్లైమాక్స్కి ముందు బిగినింగ్ నుంచి అంటే కన్నప్ప బయోగ్రఫీ ఇది. కన్నప్ప ఒక ఊరు, ఆ ఊళ్ళో మామూలు మనిషి, అతను మామూలు మనిషి, దేవుడు లేడు, దేవుడు అనేవాడు లేడు అని నాస్తికవాదంగా బతికినవాడు. అలాంటి వాడు ఒక స్టేజ్లో దేవుడు ఉన్నాడు అని వస్తాడు, ఆ తర్వాత పరమభక్తుడుగా మారతాడు. ఇది జర్నీ ఆఫ్ ఒక నాస్తికుడు ఆస్తికుడై పరమభక్తుడైన ఒక ప్రయాణం ఇది. ఈ ప్రయాణం తీశారు. ఈ ప్రయాణంలో భక్తి రసం కన్నా కూడా ఒక భక్తుడి యొక్క జీవిత కథ ఉంటుంది, ఒక జీవిత కథ అది. ఆ ప్రయాణం బాగా రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి చాలామందిని కూర్చోబెట్టుకుని ఆ కాళహస్తి దగ్గర ఊరు అన్నీ ఎట్లా వచ్చినాయి, పేర్లు ఎందుకు వచ్చినాయి, ఏ విధంగా ఎందుకు, అన్నీ బాగా రీసెర్చ్ చేశారు. ఎమోషనల్గా దాన్ని స్క్రిప్ట్ చేశారు, తీశారు కష్టపడి. ఇప్పుడు ఆ పాయింట్ జనాలకు అందుకని ఇది భక్త కన్నప్ప, భక్తి రసం, భక్తం లేదే, భక్తి అంతా లేదే అని బిగినింగ్లో చూస్తుంటే భక్తి కనపడదు. భక్త కన్నప్ప అది కృష్ణరాజు గారి సినిమాని గుర్తుపెట్టుకుంటే, అందుకే ముందు అది కూడా చెప్పాను. భక్త కన్నప్ప అనే ఫియర్ ప్రజల్లో, ఇదేదో భక్త కన్నప్ప కదా అని చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా భక్తి కనపడదు కదా, అది డిసప్పాయింట్ అవుతారు. కనుక ముందు నుంచే మనం మనం ఏం చెప్పబోతున్నామని ప్రజలకు కొంచెం అవగాహన ఉంటే ఓకే. ఒక జీవిత కథ, ఒక భక్తుడి యొక్క కథ, ఒక భక్తుడు ఎట్లా ఒక పరిణామ దశ, ఓ మామూలు వ్యక్తి భక్తుడు ఎట్లా, దేవుడు లేడు అని మాట్లాడే మామూలు నాస్తికుడు ఓ భక్తుడు ఎట్లా అయ్యాడు. అయితే ఈ మూవీతో 'మంచు విష్ణు' పాన్ ఇండియా స్టార్ అవుతాడు అంటారా? ఎందుకంటే సక్సెస్ 200 కోట్లు బడ్జెట్ పెట్టారంటున్నారు. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది, ఎలా ఉంటుంది సక్సెస్ నెక్స్ట్? ఇవన్నీ మనం ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది ఇప్పుడు చెప్పలేము, కానీ ఇప్పుడు మన జ్యోతిష్కాలు చెప్పలేము. బట్ నా దృష్టిలో ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ జోన్ ఎవరు చూడాల. భక్త కన్నప్ప జోలో ఒక భక్త రామదాస్ కథ చూశారు, భక్త కన్నప్ప కథ చూడాల, ఎవరు చూడాల. భక్త కన్నప్ప తెలుసు, భక్త కన్నప్ప అసలు కథ ఏంటో ఎవరికి తెలియదు. అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది పెట్టారు. దాని కథ బాగా ఇంపాక్టివ్గా వీళ్ళు చెప్పింది ఎంత బాగా చెప్పారు, బాగా చెప్పుంటారు, కష్టపడి తీశారు. ఊరిని ఆషామాషికి తీయలేదు, ప్రతిదీ రీసెర్చ్ చేసి అందుకని అవసరమైన ఆర్టిస్టులని మామూలు పెట్టుకుంటూ పెద్దవాళ్ళని అవసరమైతే పెట్టి చేశారు. ఇది ఇంపాక్ట్ ప్రతి ఎపిసోడ్లో పడినాయి అంటే పెద్ద హిట్ అవుతుంది, ఎందుకంటే ప్రజలకు కొత్తగా ఉంటుంది, బ్రహ్మాండం. ఈ భక్తుడు అనేది ఆఖరి ఫ్రేజు ఆల్రెడీ అందరికీ తెలిసింది. శివభక్తుడుగా దీంట్లో మనడు ఎంతవరకు చేస్తుంటారు ప్రజలు. ఈ కథ వచ్చినాక చివరికి వచ్చాక భక్తులుగా ఎంజాయ్ చేస్తారు గురించి. సో అది వెయిట్ అండ్ సీ. చాలా రిస్క్ చేశాడు, అటో ఇటో అంటే చాలా విమర్శలు వచ్చినాయి. విమర్శలు వస్తూ ఉంటాయి, కొన్ని సంఘాలు కూడా అవి ఉన్నాయిమ్మా. ఏం విమర్శల వల్ల ఆడియన్స్ వేరు, విమర్శ చేసే లొల్లిగాళ్ళు వీళ్ళమ్మా. ఇప్పుడు దేవరికి ఎన్ని విమర్శలు వచ్చినాయి ఆడియన్స్ సినిమాలు కూడా బ్రాహ్మణ సంఘాలు అయినా హిట్ అయిందిగా, ఇంటికి వచ్చి కూడా చేశారు, అప్పుడు హిట్ అయింది కదా సినిమా. వీళ్ళు గొడవలు చేసి హిట్ అవ్వలా అంటే, కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా ఎట్లా ఉన్నా ప్రతి ఒడికి నా మనోభావాలు తిట్టేది. గెలక పిలక అంటే ఏంటి మా మనోభావాలు తిట్టేది? నీ పిలక నేను పట్టుకుని లాగటం ఏదైనా ఉంటే ఏం భూన పిచ్చి మనోభావాలు తిట్టినాయి అంటే ఇప్పుడు అదుర్సులో మరి ఏంటి మనోభావాలు దెబ్బతినలేదా? జూనియర్ ఎన్టీఆర్ ఆయన చేసింది. ఇంకో చోట్ల బ్రహ్మానందం ఇంకో సినిమాలో ఎత్తి మరీ ఎపిస్తాడు, అది మీ కదా ఊరిని మాట్లాడటానికి ఏమి
సమాజంలో ఉండే పాత్రలే. బ్రాహ్మణ పిలక అనేది పిలక బ్రాహ్మణుడుకుంటాం శాస్త్రమే. అదేమి కొత్తగా ఎవరో పెట్టుకోరండి, మీరు పిలక పెడతారేంటి అంటే కాదు కదా. ఆ పిలక ఎక్కడో డైలాగులో పిలక గిలక అని ఏదో అన్నారు. దానికి దీనికి సంబంధం ఏంటి ఎక్కడ ఉన్నదని. ఆ అమ్మాయి పచ్చి పని పట్టలేని అమ్మాయి ఏదో ఉంది కదా, ఏదో కామన్ ఓటర్ అని ఒకటి పెట్టుకొని ఆ అమ్మాయికి ఏదో పర్సనల్ గ్రడ్జి, పర్సనల్గా ఏదో మా అమ్మాయి ప్రాపర్టీ ఏదో ఉంది, దాన్ని ఎవరో సపోర్ట్ చేయలేదు. ఆ టైంలో వైసీపీ గవర్నమెంట్ ఉందంట, సపోర్ట్ చేయలేదట. అందుకని ఆవిడకి కసేట. అందుకని విష్ణు సినిమాని బ బదనం చేయాలి. ఆ అమ్మాయి ఏమైనా పెద్ద ఇన్‌ఫ్లుయెన్సరా? ఆ అమ్మాయి చెప్పేస్తే ప్రజలు వినటానికి. అదే గాలితనంగా ఏదో పర్సనల్ వెంజెన్స్ పట్టుకొని పిచ్చి పిచ్చి ట్రోలింగ్ తప్పితే దాంట్లో మీనింగ్ లేదు. వీళ్ళందరికీ పట్టించుకోరమ్మా. ఆడియన్స్ వేరు. ఈ సొల్లుగాళ్ళు, ఈ సోషల్ మీడియాలో వచ్చే గాలి బ్యాచ్ వేరు. ఈ గాలి బ్యాచ్ సినిమా కూడా చూడరు. సినిమా చూసే బ్యాచ్ సినిమా థియేటర్‌కి వచ్చినాక నువ్వు ఎన్ని గోలలు చేయి, ఎన్ని సినిమా వచ్చా సినిమా బాగుంటే నీరాజనాలు పడతారు. సినిమా థియేటర్‌కి వచ్చినాక బాగాలేదంటే అది ఎవరైనా ఎంత పెద్ద హీరో అయినా ఇవాళ చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద హీరోలు కూడా మూడో షోకి ఉండట్లేదు. కనుక ఈ ట్రోలింగ్‌ల గురించి పట్టింపోవసరం లేదు. ఈ ట్రోలింగ్‌లను బట్టి హార్డ్ డిస్క్ డేటా అంతా కలెక్ట్ చేశారా? హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ ఏంటి అసలు గొడవ ఏం ఏంటది? లేదు. హార్డ్ డిస్క్ పోస్ట్‌లో వచ్చింది. స్పీడ్ పోస్ట్‌లో. ఆ స్పీడ్ పోస్ట్‌లో వచ్చినప్పుడు అక్కడ ఉన్నాడు, తీసేసుకున్నాడు. తీసుకొని ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఇప్పుడు దానివల్ల బ్యాకప్ ఎప్పుడు ఉండదు. హార్డ్ డిస్క్‌కి 1, 2 బ్యాకప్‌లు ఉంటాయి. అంటే ఏమన్నా ప్రభాస్ గారి సీన్‌లు ఏమన్నా మిస్ అవుతాయి అంటారా? అది లేదంటే మిస్ అవ్వటం కాదు. స్క్రీన్ స్పేస్ ఏమన్నా ఆయనకి ఎక్కువ ఏం తీయలేరు. వాళ్ళ దాని ఆ షార్ట్‌లు తీసుకొని అమ్ముకుంటే దరిద్రం. అమ్ముకుంటారు. ఈ దాంట్లో కొన్ని మంచివి తీసేసి 20 మినిట్స్ ఇదది. ఆ 20 మినిట్స్‌లో ప్రభాస్ ఈ ముఖ్యమైన ఈయన తీసుకొని లీక్ చేశారనుకో. లీక్ చేస్తే సినిమాకి ఎఫెక్ట్ అవుద్దని వాళ్ళ ఫీలింగ్. లీక్ చేస్తే ఇంకా అడ్వాంటేజ్ అవుద్ది. ఇప్పుడు అత్తారింటికి దారేది ఫస్ట్ హాఫ్ లీక్ అయింది. ఏమైంది? పెద్ద అడ్వాంటేజ్ అయింది. అది చూడబట్టి ఇంకా మొత్తం కూడా అలాగే లీక్ అయితే ఇంకా చూడాలనుకుంటారు. ఆళ్ళ మొహాలు వాడు చేసినోడు దొరికాడు. వాడు ఎక్కడ వాడు అంటే చెప్పాడు. నేను మనోజ్ దగ్గర పనిచేసేవాడు. వాడు ఇక్కడ లక్ష్మీప్రసాద్ ఇంటి దగ్గర. అంటే ఆ అడ్రస్ ఎందుకొచ్చింది? అది మెయిన్ అడ్రస్. మోహన్ బాబు మొన్నటిదాకా అక్కడే కదా ఉన్నాడు. సో, మెయిన్ మోహన్ బాబు కంపెనీకి మెయిన్ అడ్రస్ అదే. ఇన్‌కమ్ ట్యాక్స్ అడ్రస్ అది. అట్లా అందువల్ల గబుక్కుని అక్కడికొచ్చేసింది. అక్కడికొస్తే నార్మల్‌గా చాలా వస్తాయి. వచ్చినప్పుడు డివైడ్ చేసి పంపించేస్తారు ఎవరిది వాళ్ళకి. అంటే మనోజ్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఈ హార్డ్ డిస్క్ ఎందుకు తీసినట్టు? వాడు అది బ బ ఇప్పుడు అతను అంటే మనోజ్ చెప్పి తీసాడా? లేకపోతే మనోజ్‌కి తెలిసి తీసాడో తెలీదు. అతను తీసుకున్నాడు, పోలీస్ స్టేషన్‌కి పట్టుకున్నారు. పట్టుకున్నాక అతను "నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు" అంటే మనోజ్ దగ్గర పనిచేస్తా అని చెప్పాడు. ఆ అమ్మాయి మనోజ్ దగ్గర పనిచేస్తుంది. సో, వాళ్ళు అక్కడ పనిచేసేవాడు. వీడు చెప్పి తీసాడా? వీడి ప్లానింగ్‌లో జరిగిందా? ఇయన్నీ ఇంకా బయటకు వస్తాయి. బయటకు రాలేదు. అవి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అది బయటకు వస్తాయి. సో, దానివల్ల పెద్ద ఊడిందేం లేదు. ఇప్పుడు బయటకు వచ్చేసి కేసు అయింది కనుక ఇప్పుడు వాళ్ళు ఎవడో రిలీజ్ చేయలేడు. ఆ చిన్న బిట్ రిలీజ్ చేసినా ముందు వీళ్ళ చేతిలో ఉందని తెలిసిపోయింది కనుక సరే అది జరగదు. దానివల్ల పెద్ద ఊడేది లేదు. ఏంటో ఒక సురకానందం. ఎవరికాళ్ళకి ఒక సురకానందం. ఒకడి నాశనం కోరుకుంటాం, ఒక సునకానందం. ఈ దరిద్రం. వాడు కష్టపడ్డాడు, కష్టపడి తీశాడు. జనాలు మెచ్చుకుంటే బాగుపడు. తన డబ్బు నాకు తెలుసు బాగా. తన డబ్బు, తన ఆస్తి తాకట్టు పెట్టి బ్యాంకులో ఎక్కడ ప్రైవేట్ ఫైనాన్స్ కూడా తీసుకోవాలి. తన ప్రాపర్టీలు, తన వైఫ్ ప్రాపర్టీలు బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని చేశాడు. ఓకే. అంతేగాని మిగతా వాళ్ళని కూడా ఏదో మోహన్ బాబు మొత్తం ఇతనికి పెట్టాడు. ఇవన్నీ పిచ్చివాళ్ళు. మోహన్ బాబు ఎవరికి ఇవ్వాల్సింది ఇచ్చేసాడు అంతే. ఆ తర్వాత ఇప్పుడు నిన్న ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. ఇక్కడ న్యూజిలాండ్‌లోనే ఇక్కడ ఒక 7,000 ఎకరాలు ఇదంతా మా ప్రాపర్టీ అని ఒక వీడియో వైరల్ అయింది. ఏంటది? సరదాగా చేశారా? లేకపోతే ఏంటి? సరదాగా చేస్తారు. అతను ఇప్పుడు ఈ మోహన్ బాబు ఉన్న ఇల్లు ఉంది. అది బ్రహ్మాండమైన ప్లేస్ అది. అది ఎప్పుడో కొన్నాడు మోహన్ బాబు. ఇవాళ కొనేవాడు కాదు. అప్పుడెప్పుడో డెవలప్ అవుతుందని ఒక ముందు చూపుతోటి కొన్నాడు. అది వాళ్ళ బీభత్సమైన ప్రాపర్టీ. 2,000 రూపాయలు, 2,000 కోట్ల ప్రాపర్టీ అయింది. ఓకే. సో, అది దాని మీద కన్నుబడింది కొంతమందికి. అది ఎట్లాగైనా ఏ రూట్‌లో అయినా దొబ్బేయాలి. అదేమో మోహన్ బాబు తన తదనంతరం ఎవరికి ఎక్కడండి అది ఎక్కడ? ఇప్పుడు మోహన్ బాబు ఇల్లు ఉన్నది. అదేది ఏరియా కుక్కపట్టుకెళ్ళి వీడియోలో చూపించింది ఇక్కడలా లేదు కదా. ఇక్కడిది కాదు. వీరు అది ఉండేవాడు కామెడీ చేసేది. అంటే ఎంత ఉందో అక్కడ కూడా అంత ఉందని. అంటే దీంట్లో షూటింగ్ అక్కడ చేశారు ఎక్కువ న్యూజిలాండ్. ఓకే. అందుకని దాన్ని ఏదో
ప్రాపర్టీలు వాళ్ళ వైఫ్కి పెద్ద ప్రాపర్టీలు, వాళ్ళ మామగారు మామూలు ఆయన కాదు, సిసి రెడ్డి గారు అని, ఆయన పెద్ద ఆయన కదా, అందరికి తెలిసే ఉంటుంది. ఆయన విద్యా సంస్థలు, ఆయన ఫారిన్కి స్టూడెంట్స్ పంపించే అవన్నీ ఉన్నాయి. ఆయన 2-3 సినిమాలు తీశాడు. ఆయన పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు చాలా దగ్గర బంధువు కదా. అదేదో ఆయన ప్రాపర్టీ పెట్టి రిస్క్ చేశాడు మనడు విష్ణు. డూ ఆర్ డై, అయితే పాన్ ఇండియా హీరో అవుతాను, లేకపోతే మూసుకుని నా విద్యా సంస్థలు చూసుకుంటాను అని లెక్కలో వెళ్ళిపోయాడు. ఆ మాట అల్లదు కానీ చెప్తున్నాను. అందుకని అంత రిస్క్ తీసుకున్నాడు. కొడితే దెబ్బ కొట్టాలి, ఊనే చిన్న చిన్న సినిమాలు చేస్తూ వెళ్ళటం కుదరదు. వాళ్ళ ఉన్న పరిస్థితులు, మార్కెట్ పరిస్థితులు, చిన్న సినిమాలు చేస్తే ఏదో జన్నా అని ఇంకోటి లాభం లేదు. అది అంతవరకు అక్కడే కొడితే దెబ్బ కొడదాం అని వేసుకున్నాడు, కొడుతున్నాడు. అది సినిమా ఏమాత్రం ఆ జర్నీ ప్రజలకు నచ్చినా బ్రహ్మాండంగా. ఆ జర్నీలో కేవలం హిస్టరీ కాకుండా సెంటిమెంట్స్ ఉన్నాయి, అనేక డ్రామా ఉన్నాయి, ఎంతో మంచి మెలో డ్రామా ఉన్న సిచ్యువేషన్ ఉన్న సీక్వెన్స్ ఉన్నాయి. అవన్నీ ఎంత బాగా తీసాడు ఏంటి ప్రజలు చూస్తారు కదా. అది బాగా తీస్తే కొత్త జాగ్రత్తడానికి ఏమి పెద్ద ఏదో జనాలకు కొత్తగా ఉంటుంది. ప్రజలేమీ ఎవరిని బ్లైండ్గా చూడలేదమ్మా. ఎవరిది వీళ్ళది హిట్టు, వీళ్ళకు గన్ షాట్ అనడానికి ఇవాళ ఎవడు ఏ హీరో చెప్పుకునే స్థాయిలో లేడు. ఎవ్వరు కూడా ఆ స్థాయిలో లేడు. నాది గ్యారంటీ హిట్ అని ఎవరైనా ఆ మొదటి రో ఫస్ట్ డే సెకండ్ డే ఆడియన్స్ పల్స్ని తెలుసుకొని మన సక్సెసా, యావరేజా, లేకపోతే మూసుకుని కూర్చున్నామా తెలిసిపోతున్నాయి. 3వ షోకి తెలిసిపోతుంది. కనుక చూద్దాం. ఇది రిలీజ్ అయినాక కష్టపడి తీశాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు. సిన్సియర్గా తీశాడు, ఆషామాషిగా గాలిగా తీయలేదు, చాలా కష్టపడి తీశాడు. సో కష్టపడి భగవంతుడు ఆశీర్వదిస్తాడని కోరుకుందాం, ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. For latest updates on India Pakistan, download our TV Live app.